హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గైస్. టుడే నేను పెట్టిన తమ్నైల్ ఏంటంటే అదిరిపోయే జాబ్కు సంబంధించిన తమ్నైల్. గ్రామీణ ఐసీడీఎస్ డిపార్ట్మెంట్ జాబ్స్. ఎటువంటి పరీక్ష ఫీజు లేదు. సాలరీ వచ్చి 30,000. మెరిట్ మార్కులు ఆధారంగా జాబ్స్. ఏజ్ వచ్చి 42 అప్ టు అంటే 42 ఏజ్ ఉన్న వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట. డైరెక్ట్ రిక్రూట్మెంట్, ఎటువంటి పరీక్ష ఫీజు లేదు. మెరిట్ మార్కుల ఆధారంగా జాబ్స్కి తీసుకుంటారు. సో ఫ్రెండ్స్, ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి. మీకు ఫుల్ ఇన్ఫర్మేషన్ అందుతుంది. లెట్స్ గో ద వీడియో. గ్రామీణ ఐసీడీఎస్ డిపార్ట్మెంట్లో ఉద్యోగాలు. లేటెస్ట్ జాబ్స్ 2024. ఏపీ ఐసీడీఎస్ డిపార్ట్మెంట్ నోటిఫికేషన్ 2024. ఐసీడీఎస్ డిపార్ట్మెంట్ నోటిఫికేషన్ 2024. హలో ఆస్పిరెంట్స్, నిరుద్యోగ అభ్యర్థులకు ప్రముఖ ప్రభుత్వ సంస్థ అయినటువంటి ఆంధ్రప్రదేశ్ ఐసీడీఎస్ నుండి 8 ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ పోస్టులకు భారీ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది. ఈ రిక్రూట్మెంట్కి సంబంధించిన అర్హతలు, వయసు, జీతం, పరీక్షా విధానం వంటి పూర్తి వివరాలు ఈ ఆర్టికల్లో చదివి తెలుసుకుందాం. సో ఫ్రెండ్స్, ఐసీడీఎస్ ఆంధ్రప్రదేశ్ ఐసీడీఎస్ 8 ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ పోస్టులకు భర్తీ రిక్రూట్మెంట్. దీనికి అర్హతలు, వయసులు, జీతం, పరీక్ష విధానం మొత్తం అన్ని చూసి తెలుసుకుందాం. ఆర్గనైజేషన్ డీటెయిల్స్. మనకి ఈ భారీ రిక్రూట్మెంట్ ప్రముఖ సంస్థ అయినటువంటి ఆంధ్రప్రదేశ్ ఐసీడీఎస్ డిపార్ట్మెంట్ నుండి విడుదల కావడం జరిగింది. సో ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ ఐసీడీఎస్ డిపార్ట్మెంట్ నుంచి ఈ రిక్రూట్మెంట్ రిలీజ్ అయింది. నెంబర్ ఆఫ్ వేకెన్సీ మొత్తం 8 ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ పోస్టులతో ఈ నోటిఫికేషన్ మనకు అఫీషియల్గా రిలీజ్ కావడం జరిగింది. ఏజ్ లిమిట్. మీరు ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలంటే మినిమం మీకు 18 సంవత్సరాల నుండి 42 సంవత్సరాల వరకు వయసు ఉంటే అప్లై చేయవచ్చు. అలాగే ప్రభుత్వ రూల్స్ ప్రకారం ఎస్సీ ఎస్టీలకు 5 సంవత్సరాలు, ఓబీసీలకు 3 సంవత్సరాలు వయో సడలింపు ఉంటుంది. అంటే ఫ్రెండ్స్, మీకు ఏజ్ లిమిట్ వచ్చి 18 ఇయర్స్ నుంచి 42 ఇయర్స్ ఉండాలి, ఆ మధ్యలో ఉండాలి. అలాగే దీనికి ఎస్సీ ఎస్టీలకి 5 సంవత్సరాలు అండ్ ఓబీసీ వాళ్ళకి 3 సంవత్సరాలు ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. నెక్స్ట్ వచ్చి ఎలిజిబిలిటీ క్రైటీరియా. ఈ ప్రభుత్వ ఉద్యోగాలకు మీరు అప్లై చేయాలంటే మీకు ఎనీ డిగ్రీ విద్యార్హత ఉండాలి. అంటే ఏ డిగ్రీ అయినా పర్లేదు. అంటే గ్రాడ్యుయేషన్లో మీరు ప్రైవేట్ అయినా పర్లేదు, పబ్లిక్ అయినా పర్లేదు, అది డిగ్రీ అయితే చాలు. అప్పుడు మీరు ఈ పోస్టులకు అప్లై చేయగలరు. సో ఫ్రెండ్స్, దీని యొక్క సాలరీ డీటెయిల్స్ వచ్చి ఈ ఉద్యోగాలకు సెలెక్ట్ అయిన వారికి 30,000 రూపాయలు ప్రతి నెల చెల్లించడం జరుగుతుంది. అంటే 30,000 రూపాయలు ప్రతి నెల ఈ ఉద్యోగికి ఇస్తారనమాట మీరు సెలెక్ట్ అయితే. అప్లికేషన్ ఫీజ్ డీటెయిల్స్. మీరు ఈ ఉద్యోగాలకు 2 ఆగస్టు తేదీ నుండి 10 ఆగస్టు 10th ఆగస్టు తేదీ వరకు అప్లై చేసుకోగలరు. అంటే 2 ఆగస్ట్ నుంచి 10th ఆగస్ట్ వరకు ఈ తేదీలో మీరు అప్లై చేసుకోగలరు. ఇందులో ఎస్సీ ఎస్టీలకు ఎటువంటి ఫీజు లేదు. యూఆర్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు కూడా 0 ఫీజు. సో ప్రతి ఒక్కరూ ఆలస్యం చేయకుండా అప్లై చేయండి. అంటే ఫీజు మాత్రం అస్సలు రూపాయి కూడా లేదు. లాస్ట్ డేట్స్ వచ్చి 2 ఆగస్ట్ నుంచి 10th ఆగస్టు. సో ప్రతి ఒక్కరు అప్లై చేయండి. నిల్ అనమాట ఫీజు అయితే. దీని యొక్క ఎగ్జామినేషన్ ప్యాటర్న్. ఈ ఉద్యోగాలకు ఎటువంటి రాత పరీక్ష లేకుండా డైరెక్ట్గా సెలెక్షన్ చేసి జాబ్స్ ఇస్తారు. అంటే మెరిట్ ఆధారంగా మనకి జాబ్స్ వస్తాయి అనమాట. దీని యొక్క ఎగ్జామ్ డేట్స్ వచ్చి ఈ ఉద్యోగాలకు ఎటువంటి పరీక్ష ఫీజు లేదు. అంటే ఫీజు లేదు, పరీక్ష లేదు కాబట్టి దీనికి ఎగ్జామ్ డేట్స్ లేదు. హౌ టు అప్లై. మీరు ఈ ప్రభుత్వ ఉద్యోగాలకు అప్లై చేయాలంటే అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి మీ వివరాలను కరెక్ట్గా నమోదు చేసి సబ్మిట్ చేయాలి. సిలబస్ డీటెయిల్స్. ఈ ఉద్యోగాలకు పరీక్ష ఫీజు లేదు కాబట్టి నోటిఫికేషన్లో చూసి తెలుసుకుందాం. సో ఫ్రెండ్స్, అర్థమైంది కదా. హౌ టు అప్లై అంటే మన అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళిపోవాలి. ఫస్ట్ మనకు ఓపెన్ చేద్దాం పీడిఎఫ్ని. పీడిఎఫ్ ఓపెన్ చేసి చూద్దాం. పీడిఎఫ్ ఓపెన్ చేసి చూస్తే మనకు వాట్ ఈజ్ వాట్ అని మొత్తం పూర్తిగా తెలుస్తుంది. ఫ్రెండ్స్, ఇదిగోండి ఫ్రెండ్స్, చిత్తూరు డిస్ట్రిక్ట్ దేశ్ కా గౌరవ్ లోక్సభ ఎలక్షన్ 2024. రిక్రూట్మెంట్ ఫర్ వేకెంట్ పోస్ట్స్ ఇన్ ఐసీడీఎస్ డిస్ట్రిక్ట్ ప్రాజెక్ట్ ఆఫీస్ అండ్ ఐసీడీఎస్ ప్రాజెక్ట్ ఆఫీసర్స్ ఇన్ ద డిస్ట్రిక్ట్ అండర్ పోషణ్ అభియాన్. సో చెప్పారు కదా ఈ రిక్రూట్మెంట్ యొక్క డీటెయిల్స్. రిక్రూట్మెంట్ ఆఫ్ వేకెంట్ పోస్ట్ ఇన్ ఐసీడీఎస్ డిస్ట్రిక్ట్ ప్రాజెక్ట్ ఆఫీస్ అండ్ ఐసీడీఎస్ ప్రాజెక్ట్ ఆఫీసెస్ ఇన్ ద డిస్ట్రిక్ట్ అండర్ పోషణ్ అభియాన్. పోషణ్ అభియాన్ ప్రకారం వచ్చిందనమాట. టైటిల్ కూడా అదే ఉంది, పోషణ్ అభియాన్. దీని యొక్క స్టార్టింగ్ డేట్ వచ్చి ఆగస్ట్ 2 నుంచి స్టార్టింగ్, ఎండింగ్ డేటు 10 ఆగస్టు. 10 ఆగస్ట్ నుంచి ఎండింగ్ డేట్ అనమాట. సో ఫ్రెండ్స్, దీనికి పూర్తి వివరాలకి ఇంకా మొత్తం అప్లికేషన్ ఫాము, పోషన్ నోటిఫికేషన్ ఓపెన్ చేసి చూద్దాం మనం. దీని యొక్క నోటిఫికేషన్, పోషన్ నోటిఫికేషన్ లోడింగ్ అవుతుంది. ఇదిగో పోషన్ నోటిఫికేషన్ వచ్చింది. ఉమెన్ డెవలప్మెంట్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డెవలప్మెంట్ నోటిఫికేషన్. రిక్రూట్మెంట్ ఫర్ వేకెంట్ పోస్ట్స్ ఇన్ ఐసీడీఎస్ డిస్ట్రిక్ట్ ప్రాజెక్ట్ ఆఫ్ ఆఫీస్ ఐసీడీఎస్ ప్రాజెక్ట్ ఆఫీసెస్ ఇన్ ద డిస్ట్రిక్ట్ అండర్ పోషణ్ అభియాన్. సో చిత్తూరు డిస్ట్రిక్ట్ నుంచి
డిస్ట్రిక్ట్ కలెక్టర్ చైర్మన్ అండర్ కమిటీ చిత్తూరు డిస్ట్రిక్ట్ ఆఫీస్ నుంచి ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ ఎంపవర్మెంట్ ఆఫీసర్ వాళ్ళు దీని యొక్క నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. నేమ్ ఆఫ్ ది ఇన్స్ట్రక్షన్ ఆఫీస్, కేటగిరీ పోస్ట్, నెంబర్ ఆఫ్ పోస్ట్, రిమ్యూనరేషన్ పర్ ది పోస్ట్ అంటే జీతం. దీని యొక్క పోస్టులు ఏంటంటే డిస్ట్రిక్ట్ ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ అండ్ ఎంపవర్మెంట్ ఆఫీస్ చిత్తూరు. కేటగిరీ డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ డిస్ట్రిక్ట్ లెవెల్, ఒక పోస్ట్ ఉంది 30,000. అలాగే డిస్ట్రిక్ట్ ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ అండ్ ఎంపవర్మెంట్ ఆఫీసర్ చిత్తూరు లెవెల్, ప్రాజెక్ట్ అసిస్టెంట్ అట్ డిస్ట్రిక్ట్ లెవెల్, అది డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్, ఇది అసిస్టెంట్ అనమాట. దీనికి 18,000 సాలరీ. ఐసిడిఎస్ ప్రాజెక్ట్ ఆఫ్ బంగారుపాలెం, పలమనార్, బాలిరెడ్డిపల్లి, సత్యపురం, కుప్పం, పొనుగూరు, బ్లాక్ ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ అట్ ప్రాజెక్ట్ లెవెల్. ఇది యొక్క పొజిషన్. దీనికి 6 పోస్టులు ఉన్నాయి, 6, 7, 8 మొత్తం 8 పోస్టులు. దీనికి 20,000 రూపాయలు. అలాగే కేటగిరీ ఆఫ్ ది పోస్టులు అంటే నెంబర్ ఆఫ్ పోస్ట్స్, క్యాస్ట్ రిలేటెడ్ అందరికీ 1 చొప్పున అందరికీ అన్ని పోస్టులు 1 అని ఉన్నాయి చూడండి. బ్లాక్ ప్రాజెక్ట్ కోఆర్డినేటర్కి అన్నిటిలో 1, ఎస్సీకి, ఎస్టీకి, బీసీకి, అందరికీ, ఓసీకి అందరికీ ఒక్కొక్క పోస్ట్ ఉంది. అలాగే డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ అయితే ఓన్లీ జనరల్ వాళ్ళకి, డిస్ట్రిక్ట్ ప్రాజెక్ట్ అసిస్టెంట్ కూడా జనరల్ వాళ్ళకే ఉంది. సో నెక్స్ట్ వచ్చి అప్లికేషన్ ఫాము, దీని యొక్క డీటెయిల్స్. లాస్ట్ డేట్ వచ్చి 10 ఆగస్ట్ 2024 5 PM క్లోజ్ అయిపోద్ది ఫ్రెండ్స్. ఇక్కడ రాశారు చూడండి 5th పాయింట్. ఆ 5th పాయింట్లో అలాగే ఏజ్ రిలాక్సేషన్ ఈజ్ ప్రొవైడెడ్, ఏజ్ రిలాక్సేషన్ ఉంది. సో అందరూ అప్లై చేయండి. ఇంకేమైనా డౌట్లు ఉంటే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇది ఇందాక ఇంగ్లీష్లో చదివాం కదా, అదే తెలుగులో వచ్చింది ఇప్పుడు. అది దానికి తేడా ఏం లేదు. ప్రాజెక్ట్ అసిస్టెంట్ దీనికి యొక్క క్వాలిఫికేషన్స్ ఇది చదివేసాం కాబట్టి దీనికి ఏజ్ లిమిట్ 25 to 42 years. డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ 30,000 జాబ్ సాలరీ. అలాగే దీని యొక్క ఎసెన్షియల్ క్వాలిఫికేషన్స్ ఎనీ గ్రాడ్యుయేట్ అట్లీస్ట్ 2 years ఎక్స్పీరియన్స్, డిజరబుల్, ఫార్మల్, వర్క్డ్ యాజ్ అ స్కోప్ ఆఫ్ వర్క్ మానిటరింగ్ ఆర్ యూజ్ ఆఫ్ ఐసిటీ, ఆర్టీఎం, ఐడబ్ల్యూఎస్ ఇవన్నీ తెలిసిందే కదా మనకి. ప్రాజెక్ట్ అసిస్టెంట్ దీనికి కూడా అట్లీస్ట్ 2 years గ్రాడ్యుయేట్ కింద పాస్ అయ్యి ఉండాలి. అలాగే నెక్స్ట్ వచ్చి బ్లాక్ కోఆర్డినేటర్, ఇది కూడా గ్రాడ్యుయేటే. ప్రొవైడింగ్ పర్ఫార్మెన్స్ ఫీడ్బ్యాక్ ఆఫ్ ఈడబ్ల్యూడబ్ల్యూఎస్, దీనికి ఉద్యోగం అనమాట. గమనిక ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయసు సడలింపు ఉంది. అర్హత నిర్ణయ ప్రమాణాల ప్రకారం మరియు దరఖాస్తు ఫారంలు https://chittoor.ap.government.in ఈ వెబ్సైట్ ద్వారా మీరు దరఖాస్తు చేసుకోవాలన్నమాట. స్త్రీ మరియు శిశు సంక్షేమ మరియు సాధికారత అధికారిని వారి కార్యాలయం 2వ అంతస్తు, అంబేద్కర్ భవనం, కలెక్టర్ చిత్తూరు నందు సమర్పించగలరు. సో ఫ్రెండ్స్ దానికి పంపించాలన్నమాట. చిత్తూరు జిల్లా కలెక్టర్ వారు దీన్ని రిలీజ్ చేశారు. సో ఇంకేమైనా డౌట్లు ఉంటే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్స్. 8 పోస్ట్స్ అని నెగ్లెక్ట్ చేయకండి, అలాగే లైట్ తీసుకోకండి, అందరూ అప్లై చేయండి.